నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియచేయడానికి సికింద్రాబాద్ కిమ్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పార్థసారథి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, అసలు హెర్నియా అంటే ఏంటి సార్? ఇప్పుడు హెర్నియా అనేది చాలా కామన్ అయిన ఒక ప్రాబ్లం అండి, పబ్లిక్ మధ్యలో ఉండే ప్రాబ్లం. జనరలీ మన ఒళ్ళులో ఇంటెస్టైన్స్ అనే ఇంపార్టెంట్ ఆర్గన్స్, దీన్ని సేఫ్గా పెట్టడానికి ఒక మసిల్ సిలిండర్ లాగా ఉంటుంది. కండర్ ఒక కంప్లీట్ ప్రొటెక్టివ్ కవరింగ్ లాగా ఉంటుంది. మసిల్ కవరింగ్లో ఎక్కడన్నా ఒక భాగంలో ఒక గ్యాప్ పడి దాని ద్వారా ఇంటెస్టైన్స్ పేగులు బయట జారుకుని వస్తే దాన్ని మనం హెర్నియా అని చెప్తాం. సో ఇది కామన్గా జరిగే లొకేషన్ ఎక్కడంటే బొడ్డు, బెల్లీ బటన్ ఆర్ అంబలికస్, ఆ భాగంలో వీక్నెస్ ఫామ్ అవి పేగు దాని ద్వారా బయట జారుకుని వస్తే దాన్ని బెల్లీ బటన్ హెర్నియా ఆర్ అంబలికల్ హెర్నియా అని చెప్తాం. జనరల్లీ ఇంకా కామన్గా గ్రాయిన్ ఏరియా అని చెప్తాం. మనం పొట్ట కింద భాగంలో రెండు సైడ్లో అక్కడ న్యాచురల్గా ఉన్న వీక్ స్పాట్స్ ఇంకా కొద్ది వీక్ అవి దాని ద్వారా పేగు బయట జారుకుని వస్తే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా లేదా గ్రాయిన్ హెర్నియా అని చెప్తాం. సో ఇలా టైప్ చాలా హెర్నియాస్ ఉన్నాయి. ఇప్పుడు డయాఫ్రమాటిక్ హెర్నియా, హైటస్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా. సో బేసిక్లీ హెర్నియా అంటే అది ఉండాల్సిన ఒక సేఫ్ లొకేషన్ వదిలి ఒక గ్యాప్ ద్వారా బయట జారుకుని పేగు వచ్చేస్తే దాన్ని మనం హెర్నియా అని చెప్తాం. అసలు హెర్నియా అనేది ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఒక హెర్నియా వచ్చేదానికి చాలా కారణం ఉంటుందండి. ఫస్ట్ మెయిన్ రీజన్, ఇప్పుడు ఈ కాలంలో మనం చాలా కామన్గా చూసేది ఇన్సిషనల్ హెర్నియా అని చెప్తాం. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏదో ఒక కారణం కోసం దీని ముందుగా పొట్ట భాగంలో ఒక ఆపరేషన్ అయింది, సిజేరియన్ ఆపరేషన్ కానీ లేదా గర్భసంచి ఆపరేషన్, అపెండిక్స్ ఆపరేషన్, ఇలా ఏదో ఒక ఆపరేషన్ జరిగి ఆ ఆపరేషన్లో చేసిన కుట్లు టైం వెళ్ళిన తర్వాత ఆ కుట్లు వీక్ అయిపోయి ఆ మసిల్ అనేది వీక్ అవి ఆ కుట్లు ఓపెన్ అయినప్పుడు ఆ గ్యాప్ ద్వారా పేగు బయట జారుకుని రావచ్చు. దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియా అని చెప్తాం. దీని ముందుగా జరిగిన ఒక ఆపరేషన్ స్కార్ వీక్ అవి దాని ద్వారా పేగు బయట రావడం. ఇంకో కారణం కామన్గా ఏం చూస్తామంటే పుట్టిన పిల్లలు కంజనిటల్ హెర్నియా అని చెప్తాం. బై బర్త్ మామూలుగా మన బాడీ పొట్ట భాగంలో ఉన్న సర్టన్ వీక్ స్పాట్స్ అన్నది బై బర్త్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది బొడ్డు దగ్గర లేదా గ్రాయిన్ రీజన్లో. అది కంప్లీట్ పూర్తిగా క్లోజ్ అవ్వకుండా ఓపెన్గా ఉన్నప్పుడు దాని ద్వారా పేగులు బయట జారుకుని వచ్చి కంజనిటల్ హెర్నియా, పుట్టినప్పుడు నుండి వచ్చే ఒక హెర్నియా, అది ఒక టైప్ ఉండొచ్చు. ఇంకో టైప్ హెర్నియా హెవీ వెయిట్ లిఫ్టింగ్, హెవీ ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకు గ్రాయిన్ రీజన్లో పొట్ట కింద భాగంలో మసిల్స్ టేర్ అవి వీక్ అవి దాని ద్వారా వచ్చే హెర్నియా. ఇంకా చాలా హెర్నియాకి కారణం లేకుండానే రావచ్చు. సో మోస్ట్ కామన్ రీజన్స్ అంటే ప్రీవియస్ ఆపరేషన్ స్కార్ పైన వచ్చే హెర్నియా ఆర్ గ్రాయిన్ హెర్నియాస్, ఇదే చాలా కామన్ కారణం. సో హెర్నియా వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ ఏంటి సార్? ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఇప్పుడు హెర్నియా ఉంటే ఏమి, వాట్ ఈస్ ద ప్రాబ్లం, అది పేగు బయట వచ్చింది కదా దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్లీ మన ఇంటెస్టైన్స్ సేఫ్గా ఉండాల్సిన లొకేషన్ పుట్ట భాగం లోపల ఉన్న క్యావిటీలో. సో దానికోసమే దాని చుట్టూ ఒక మసిల్ కవరింగ్ ఉంది. ఇప్పుడు ఇంటెస్టైన్ అనేది మనం ఒక సైకిల్ టైర్ అండ్ ట్యూబ్ లాగా అనుకోవచ్చు. మనం ఒక ట్యూబ్ అన్నది చాలా సాఫ్ట్ భాగం, సో దాన్ని సేఫ్గా పెట్టడానికి బయట ఒక టైర్ ఉంటుంది. సో ఆ టైర్ అన్నది మనం మసిల్స్, ఇంటెస్టైన్ అన్నది మన లోపల సైకిల్ ట్యూబ్ లాగా. సో ఇప్పుడు ఆ టైర్ చాలా పాత టైర్ అయినప్పుడు ఆ భాగంలో ట్యూబ్ బల్జ్ అవుట్ అయితే ఈజీగా ఆ ట్యూబ్ పంక్చర్ అవ్వచ్చు. సో సేమ్ వే పేగులు కడుపు లోపల ఉండి ఈ గ్యాప్ ద్వారా ఎప్పుడన్నా జారుకుని బయట వస్తే దానిపైన ఇంజురీ జరగడం, లేదా పేగు మడతపడి ట్విస్ట్ అయిపోయి దానివల్ల కాంప్లికేషన్స్ రావడం, లేదా పేగు కంప్లీట్గా దాని ద్వారా బయట జారుకుని వచ్చి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, పేగు కంప్లీట్గా మూసుకుపోయి బ్లాక్ అవ్వే రిస్క్ కూడా ఉంటుంది. సో హెర్నియా అన్నది ఎప్పుడు ఫ్యూచర్లో ఒక కాంప్లికేషన్ అవ్వాల్సిన ఒక ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది. సో దానికే హెర్నియాకి ఎప్పుడు మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేయాలి. సో హెర్నియాకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? ఇప్పుడు హెర్నియా అనేది ఒక సర్జికల్ ప్రాబ్లం, మీనింగ్ ఏదో ఒక భాగంలో ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ద్వారా ఇంటెస్టైన్స్ బయట వచ్చింది. సో దీనికి ఏం మీనింగ్ అంటే మెడిసిన్స్ ద్వారా ఆ గ్యాప్ని మనం క్లోజ్ చేయలేము. సో ఇప్పుడు ఒక షర్ట్లో ఎట్లా కుట్లు ఊడిపోతే మనం స్టిచ్ చేస్తేనే మళ్ళీ ఆ గ్యాప్ని క్లోజ్ చేయొచ్చు. ఒక సైకిల్ టైర్ వీక్ అయిపోయి పంక్చర్ అయితే మనం ఫిజికల్గా ఆ హోల్ని క్లోజ్ చేస్తేనే మళ్ళీ అది నార్మల్ అపియరెన్స్కి వస్తుంది. ఇలాగనే హెర్నియా కూడా ఒక సర్జికల్ ప్రాబ్లం. ఇప్పుడు చాలామంది ఆపరేషన్ పైన ఉన్న భయంలో ఏదైనా మెడిసిన్ వాడితే హెర్నియా మంచిగా అయిపోతుందా,
నేను బెల్ట్ కట్టుకుంటే ఆ భాగం సపోర్ట్ వచ్చి హెర్నియా నాకు క్యూర్ అయిపోతుందా, లేదా వేరే హోమియోపతి ఆయుర్వేద అట్లా ఏమన్నా వేరే బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్లో దీనికి సమాధానం ఉందని అడుగుతూ ఉంటారు. హెర్నియా ప్రాబ్లంకి సర్జరీ తప్ప వేరే ఏ సమాధానం లేదు. సో ఎక్కడ అబ్నార్మల్ గ్యాప్ ఉందో దాన్ని ఆపరేషన్ ద్వారా ఆ గ్యాప్ని క్లోజ్ చేసి అవసరం పడే పేషెంట్లో దానికి ఎక్స్ట్రా ఒక మెష్, ఒక జాలి పెట్టి ఆ గ్యాప్ని మనం ఖచ్చితంగా క్లోజ్ చేస్తేనే హెర్నియా క్యూర్ అవుతుంది. మెడికల్ ట్రీట్మెంట్ వల్ల హెర్నియాకి క్యూర్ లేదు, సర్జరీ ఒకటే దానికి క్యూర్ మార్గం. సో లాప్రోస్కోపిక్ హెర్నియాకి చికిత్స అంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక 25 years ముందు వరకు హెర్నియా ఆపరేషన్ అది ఒక నార్మల్ ఓపెన్ సర్జరీ ద్వారా జరిగే ట్రీట్మెంట్. ఓపెన్ ఆపరేషన్ అంటే ఏ భాగంలో హోల్ పడిందో పొట్టలో దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి అబ్నార్మల్గా బయట జారుకుని వచ్చిన పేగుని మళ్ళీ లోపల పెట్టి ఆ మసుల్లో ఉన్న గ్యాప్ని స్టిచెస్ ద్వారా కుట్టి క్లోజ్ చేసి దానిపైన మెష్ చేస్తాం. సో ఈ ఆపరేషన్ వల్ల ఏం ప్రాబ్లం అంటే ఆల్రెడీ ఉన్న గ్యాప్ లేకుండా మనం ఆపరేషన్ చేసే వల్ల ఇంకా కొద్ది ఎక్స్ట్రా గ్యాప్స్ క్రియేట్ చేస్తాం. సెకండ్, పెద్ద స్కార్ ఉంటుంది, నొప్పి, రికవరీ టైం ఎక్కువ రావడం, పేషెంట్స్కి ఇంకా చాలా టైం పడి మన వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళే డిలే అవ్వడం ఇదన్నీ ఉంటుంది. సో ఇప్పుడు అడ్వాన్సెస్ ఇన్ సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఏమైందంటే ఈ మొత్తం ఆపరేషన్ని కంప్లీట్గా కోత లేకుండా రంధ్రం ద్వారా కీ హోల్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా ఇప్పుడు హెర్నియా ఆపరేషన్ చాలామందికి హెర్నియా క్యూర్ అనేది ఈ ఆపరేషన్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే ఏంటి, కంప్లీట్గా మళ్ళీ పొట్టని ఓపెన్ చేయకుండా చిన్న రంధ్రం ద్వారా ఒక కెమెరా లోపల పాస్ చేసి ఎక్కడ హెర్నియా ఉందో దాన్ని లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారానే స్టిచెస్ చేసి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ లాప్రోస్కోపిక్ మెష్ పెట్టి దాన్ని క్లోజ్ చేస్తాం. సో దీంట్లో ఏం అడ్వాంటేజ్ అంటే పేషెంట్కి మళ్ళీ లాంగ్ సర్జరీ, లాంగ్ రికవరీ టైం లేకుండా ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళు నార్మల్ లైఫ్కి రావచ్చు, నడుచుకుని ఇంటికి వెళ్ళచ్చు, మళ్ళీ స్కార్ ఉండదు, కాస్మెటికలీ ఇది చాలా బాగుంటుంది. ఎక్సర్సైజ్, జిమ్, బాకీ యాక్టివిటీస్ రెస్యూమ్ చేసే టైం కూడా ఈ లాప్రోస్కోపీ ద్వారా చాలా తక్కువ ఉంటుంది. ఓపెన్ ఆపరేషన్ కన్నా లాప్రోస్కోపీ ద్వారా పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. సో జనరల్గా అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు సార్? ఎలాంటి కండిషన్స్లో లాప్రోస్కోపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఎలాంటి కండిషన్స్లో ఓపెన్ సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు లాప్రోస్కోపీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓపెన్ సర్జరీ అనేది మనం రెగ్యులర్గా చేసే ఆపరేషన్. ఇది రెండు కంపేర్ చేసేప్పుడు చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతారు, సార్ ఏ ఆపరేషన్ బెటర్, లాప్రోస్కోపీనా ఓపెన్ అన్నది. సో ఏ ఆపరేషన్ బెటర్ అన్నది ప్రతి పేషెంట్కి ఉన్న హెర్నియా సైజు, పేషెంట్ బాడీ కండిషన్, పేషెంట్కి ఉన్న బాకీ వేరే జబ్బులు, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, లంగ్ ఫంక్షన్, ఇదన్నీ చూసిన తర్వాత మనం తీసుకున్న ఒక డెసిషన్. సో లాప్రోస్కోపీ మాత్రమే బెస్ట్, ఓపెన్ ఆపరేషన్ అది ఒక వర్స్ట్ ఆపరేషన్ కానీ ఇన్ఫీరియర్ ఆపరేషన్ ఏం లేదు. ప్రతి పేషెంట్ పైన మనం అన్ని కేటగిరీస్ చూసుకొని ఏ ఆపరేషన్ బెస్ట్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఒకే సర్జన్ 2 పేషెంట్కి లాప్రోస్కోపీ చేయొచ్చు, ఇంకా 2 పేషెంట్కి ఓపెన్ ఆపరేషన్ చేయొచ్చు. సో మీనింగ్ ఒక పేషెంట్ బట్టినే మన ఆపరేషన్ చాయిస్ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు యంగ్ ఫిట్ పేషెంట్స్, వేరే షుగర్, బీపీ, హార్ట్ కండిషన్, లంగ్ కండిషన్ లేకుండా ఉన్నవాళ్ళు, సింపుల్ హెర్నియాస్ ఉన్న వాళ్ళకు మనం ప్రిఫర్ చేసే ఆపరేషన్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్. ఇప్పుడు కొద్దిమంది ఆల్రెడీ 3 or 4 times హెర్నియా ఆపరేషన్ చేసి ఫెయిలియర్తో వస్తారు. సో మళ్ళీ హెర్నియా రిపీట్ అవుతుంది. లేదా పొట్టలో ఒక 3 or 4 times వేరే ఆపరేషన్ జరిగిండొచ్చు, సిజేరియన్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, వేరే ఆపరేషన్స్ జరిగి మల్టిపుల్ స్కార్స్ ఉన్నాయి పొట్ట, ఆర్ చాలా పెద్ద హెర్నియా, ఆల్మోస్ట్ 50% ఇంటెస్టైన్స్ పొట్ట భాగం నుండి బయట వచ్చి హెర్నియా లోపల ఒక పెద్ద హెర్నియా ఫామ్ అయి ఉండొచ్చు, ఆర్ పూర్తిగా జనరల్ అనెస్థీసియా తట్టుకున్న పరిస్థితి లేకుండా ఉన్నవాళ్ళు, సివియర్ లంగ్ ప్రాబ్లం కానీ హార్ట్ ఫంక్షన్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు, ఇలా పేషెంట్స్కి మనం ఓపెన్ ఆపరేషన్ ప్రిఫర్ చేస్తాము. సో మీనింగ్ ఒక టెక్నిక్ అన్నది ఇంకో టెక్నిక్ కన్నా సుపీరియర్, ఇన్ఫీరియర్ కాదు. ప్రతి పేషెంట్కి ఏ టెక్నిక్ కరెక్ట్గా ఫిట్ అవుతుందో ఆ టెక్నిక్ అప్లై చేసేప్పుడు సక్సెస్ రేట్స్ చాలా మంచిగా ఉంటుంది. సో ఓపెన్ ఆపరేషన్ అంటే అది మంచిది కాదు, లాప్రోస్కోపీనే మంచిది, లేదా లాప్రోస్కోపీ చేస్తే ఫెయిలియర్ అవుతుంది, ఓపెనే సక్సెస్ అవుతుంది అనే ఫిక్స్డ్ ఐడియాస్ మనకు ఉండకూడదు. పేషెంట్ కండిషన్ బట్టి, బాకీ మెడికల్ కండిషన్స్ చూసుకొని, సర్జన్ ఎక్స్పర్టీస్ బట్టి మనం ఆపరేషన్ డిసైడ్ చేస్తాం. సో ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ కోలుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు సార్? జనరలీ ఇప్పుడు పేషెంట్ రికవరీ టైం చెప్తాం. ఒక ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎంత తొందరగా రికవర్ అవుతారు. సో రికవరీ అనేది వీ కెన్ సీ మల్టిపుల్ కేటగిరీస్ చూడొచ్చు మనం. ఫస్ట్ టైప్ ఆఫ్ రికవరీ, పేషెంట్ మామూలుగా సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్,
బెడ్లోని లేచి టాయిలెట్కి వెళ్ళి రావాలి లేదా స్నానం చేసుకోవాలి, ఎవరు సహాయం లేకుండా ఇంటి లోపల వాకింగ్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ రికవరీ. సెకండ్ టైప్ ఆఫ్ రికవరీ, పేషెంట్ డైలీ యాక్టివిటీస్, ఇంట్లో ఉండి ఆఫీస్కి వెళ్ళి రావడం, ఎక్సర్సైజ్ హెవీ వర్క్స్ ఏం లేకుండా మామూలు డే టు డే యాక్టివిటీస్, ఒక ఫ్లోర్ ఎక్కి దిగడం, నార్మల్ పార్క్లో వాకింగ్ చేయడం, ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీస్. థర్డ్ టైప్ ఆఫ్ రికవరీ అనేది రికవరింగ్ టు డూ ఎక్సర్సైజ్. ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్గా దే వాంట్ టు గో టు ద జిమ్, దే డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు. వాళ్ళకు మెయిన్ డౌట్ ఏముందంటే ఈ హెర్నియా ఆపరేషన్ చేసుకుంటే నేను మళ్ళీ ఇదన్నీ చేయగలుగుతానా, ఒకవేళ చేయగలిగితే ఎన్ని రోజు పడుతుందండి. సో అది ఒక టైప్ ఆఫ్ రికవరీ. సో ఈ రికవరీ టైమ్స్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ డన్, లాప్రోస్కోపీ ఆపరేషన్ జరిగిందా లేదు ఓపెన్ ఆపరేషన్ జరిగిందా. జనరలీ లాప్రోస్కోపీ ఆపరేషన్లో రికవరీ టైం అనేది తక్కువ. మీనింగ్ ఇప్పుడు ఒక లాప్రోస్కోపిక్ ఇంగ్వైనల్ హెర్నియా, గ్రాయిన్ హెర్నియా ఆపరేషన్ జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ నార్మల్ డైలీ యాక్టివిటీస్కి తయారవుతారు. మీనింగ్ పేషెంట్ ఎవరు హెల్ప్ లేకుండా బెడ్ నుండి బయట దిగడం, టాయిలెట్కి వెళ్ళి రావడం, ఇంటి లోపల వాకింగ్ చేయడం, ఈ అన్ని పనులకు పేషెంట్ విల్ బి ఫిట్. వితిన్ 2 or 3 days పేషెంట్ ఇంట్లో నుండి బయట వెళ్ళి వాకింగ్కి వెళ్ళి రావడం, ఈ పని కానీ హీ విల్ బి ఫిట్. కంప్లీట్ ఆఫీస్ అండ్ అదర్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసేదానికి 10 days to 3 weeks పడవచ్చు. ద సేమ్ రికవరీ టైం ఫర్ ఓపెన్ హెర్నియా ఆపరేషన్ దీనికన్నా కొద్దిగా ఎక్కువ టైం ఉంటుంది. సో పేషెంట్ జనరలీ డిశ్చార్జ్ విల్ బి ఓపెన్ ఆపరేషన్ తర్వాత 5 days తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, 4 to 5 days తర్వాత. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 week వరకు పేషెంట్ ఎవరు హెల్ప్ తీసుకుని బెడ్ నుండి బయట దిగడం, సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తారు. కంప్లీట్ రికవరీ అవి ఆఫీస్కి వెళ్ళాలి, నార్మల్ లైఫ్ యాక్టివిటీస్ రావాలంటే కనీసం 1 to 1.5 months పడుతుంది. టైప్ ఆఫ్ హెర్నియా ఆల్సో డిసైడ్స్. ఇప్పుడు చాలా పెద్ద హెర్నియా ఉంది, మల్టిపుల్ హెర్నియాస్ ఉంది, 2 or 3 హెర్నియాస్ ఉంది, అలా ఉన్న పేషెంట్స్కి రికవరీ టైం ఇంకా ఎక్కువ రావచ్చు. ఇంపార్టెంట్ విషయం ఏమంటే పేషెంట్ బేస్ లైన్ హెల్త్ కండిషన్. ఇప్పుడు మంచి హెల్తీగా ఉన్న పేషెంట్కి మనం ఒక హెర్నియా ఆపరేషన్ చేసేప్పుడు అది లాప్రోస్కోపీ కానీ ఓపెన్ కానీ వాళ్ళ రికవరీ టైం ఆబ్వియస్లీ తక్కువనే ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఆపరేషన్ ఒక 70-year-old మ్యాన్ చేస్తున్నాము, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంది, హార్ట్ డిజీజ్ ఉంది, వాళ్ళు న్యాచురల్గానే వాళ్ళు ఎక్కువ మూమెంట్ లేకుండా బెడ్ రిడన్గా ఉన్న వాళ్ళంటే వాళ్ళకి రికవరీ టైం ఇంక కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఆపరేషన్ టైప్, బేస్డ్ ఆన్ హెర్నియా సైజ్, బేస్డ్ ఆన్ పేషెంట్స్ ఒరిజినల్ బాడీ కండిషన్, ఈ 3 ఫ్యాక్టర్ ప్రకారం పేషెంట్ రికవరీ టైం అన్నది పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అవ్వచ్చు. సో ఆఫ్టర్ హెర్నియా సర్జరీ పేషెంట్స్ వ్యాయామం అనేది చేయొచ్చు అంటారు సార్? ఎస్, ఇది ఒక కామన్ క్వశ్చన్, చాలా పేషెంట్ మనం అడుగుతారు. ఇప్పుడు హెర్నియా ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైఫ్లో మళ్ళీ ఎక్సర్సైజ్ చేయొచ్చునా, నాకు వీలవుతుందా, లేదా ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ హెర్నియా ఫెయిల్ అవుతుందని చెప్తున్నారు, నేను ఎక్సర్సైజ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏమంటే ఒకవేళ ఎక్సర్సైజ్ నేను చేయొచ్చు అంటే ఎంత తొందరగా నేను స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో నంబర్ 1, హెర్నియా ఆపరేషన్ తర్వాత డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎన్ని రోజు తర్వాత చేయొచ్చు, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఇదన్నీ ఆపరేషన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేస్తున్నాం ఒక ఇంగ్వైనల్ హెర్నియా, గ్రాయిన్ హెర్నియా పేషెంట్ కంటే జనరలీ ఆపరేషన్ డేట్ నుండి 1 month తర్వాత పేషెంట్స్కి మనం ఎక్సర్సైజ్ చేసి పర్మిషన్ ఇస్తాం. అప్పుడు కూడా ఏం ఎక్సర్సైజ్ అంటే ఇనీషియలీ జాగింగ్, కార్డియో ఎక్సర్సైజెస్. వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేసడానికి కనీసం 3 months వెయిట్ చేసిన తర్వాతనే హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓపెన్ ఆపరేషన్ పేషెంట్స్కి మనం జనరలీ 3 months వరకు ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయమని చెప్తాం. 3 months తర్వాత గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ఎక్సర్సైజ్, ఇనీషియల్గా కార్డియో ఎక్సర్సైజెస్, బ్రిస్క్ వాకింగ్ ఆర్ జాగింగ్, దాంట్లో నుండి నెమ్మదిగా ఇంకే ఎక్సర్సైజ్ పెంచి ఒక 6 months వరకు అబ్డోమినల్ క్రంచెస్ కానీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ కానీ అలౌ చేస్తాం. దీని ముందుగా చాలాసారి హెర్నియా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయ్యి తర్వాత ఆపరేషన్ చేసే పేషెంట్స్కి మన హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు అవాయిడ్ చేయడానికి చెప్తాం. బట్ ఎక్సర్సైజ్ చేస్తే హెర్నియా ఫెయిల్ అవుతుంది అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఎక్సర్సైజ్ చేసే వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంది. హెర్నియా ఆపరేషన్ తర్వాత ఎక్సర్సైజ్ చేసే వల్ల హార్ట్ ఫంక్షన్ బెటర్ అవుతుంది, పొట్ట భాగంలో ఉన్న మసిల్ పవర్ అనేది, మసిల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎంత మనం మెష్ పెడితే కూడా ఫైనల్ సక్సెస్ ఆఫ్ హెర్నియా డిపెండ్స్ అపాన్ అబ్డోమినల్ మసిల్ టోన్. మన పొట్ట భాగంలో ఉన్న మసిల్స్ ఎంత మంచిగా మళ్ళీ రీడెవలప్ అవుతుంది, దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అది పైననే మనం హెర్నియా సక్సెస్ అనేది డిసైడ్ అవుతుంది. సో హెర్నియా ఆపరేషన్ అయింది, నేను ఎప్పుడు బెడ్లో ఉండి జరగకూడదు, కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంటానని చెప్పి ఉన్న వాళ్ళకు అది ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్. దానివల్ల హెర్నియా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో బేసిక్ ఎక్సర్సైజెస్
మసిల్ టోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ హెర్నియా ఆపరేషన్. ఎప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలన్నది పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అవుతుంది. అది మీ సర్జన్ చెప్పే ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో చేస్తే మంచిగా ఉంటుంది. సో ఆఫ్టర్ హెర్నియా సర్జరీ తర్వాత సార్ పేషెంట్ రెగ్యులర్ చెకప్కి రావాల్సిన అవసరం ఉందా సార్? ఎస్, యూజువలీ మనం హెర్నియా ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత పేషెంట్ని ఒక చెకప్ పిలుస్తాం. ఆ టైంలో ఆ హెర్నియా కుట్లు లేదా ఆ లాప్రోస్కోపీ చేసిన చిన్న పిన్స్ అది రిమూవ్ చేస్తాం. దాని తర్వాత యూజువలీ 1 మంత్ తర్వాత ఒక చెకప్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ కాంప్లెక్సిటీ ఆఫ్ హెర్నియా, చాలా కాంప్లికేటెడ్ హెర్నియా ఆపరేషన్ అంటే విజిట్స్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. బట్ జనరలీ స్మూత్గా జరిగిన ఒక గ్రాయిన్ హెర్నియా ఆపరేషన్కి యూజువలీ 2 చెకప్ ఉంటుంది ఆపరేషన్ తర్వాత. దాని తర్వాత పేషెంట్స్ నీ నాట్ కమ్ ఫర్ ఫర్దర్ చెకప్స్. ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత ఈ హెర్నియా రిపీట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది సార్? ఈ హెర్నియా రికరెన్స్ లేదా హెర్నియా ఆపరేషన్ ఫెయిలియర్ అట్లని చెప్తాం. ఇది ఒక చాలా కామన్ ఫియర్ పబ్లిక్ మధ్యలో ఉంటుంది. ఈ భయంతో చాలామంది హెర్నియా ఆపరేషన్ చేసుకునే ఉంటారు. ఎట్లైనా నీకు చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది కదా, ఎందుకు చేసుకోవాలనే ఈ టైప్ ఆఫ్ బిలీఫ్స్ కూడా ఉంటుంది. సో హెర్నియా ప్రాబ్లంలో హెర్నియా మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ రావచ్చుమా అంటే ఎస్, ఎన్ని పర్సంటేజ్లు రావచ్చు, చాలా తక్కువ మందికే రావచ్చు. ఎవరికి రావచ్చు? ఇప్పుడు ప్రతి పేషెంట్కి ఫెయిలియర్ రిస్క్ ఉందంటే ఈ హెర్నియా ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి సర్టన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది. అందరికీ ఇది ఫెయిల్ అవ్వదు. సో చాలా మోర్ దెన్ 99% సక్సెస్ ఉన్న ఆపరేషన్ ఇది. సో ఎందుకు ఫెయిల్ అవుతుందంటే సర్టన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. సివియర్ కాఫ్ ఉన్నవాళ్ళు, దగ్గు. ఎందుకు దగ్గు సివియర్గా రావాలి? స్మోకర్స్లో, సో హెవీ స్మోకింగ్ చేసేవాళ్ళు, దానివల్ల సివియర్ కాఫ్ ఉన్నవాళ్ళు ఆపరేషన్ తర్వాత కూడా ఆ లంగ్ డ్యామేజ్ వల్ల రిపీటెడ్ దగ్గు ఉంటుంది. ఈ దగ్గు వల్ల మెష్ కంప్లీట్గా పూర్తిగా సెట్ అయ్యే అవకాశం లేకుండా రిపీటెడ్ దగ్గు వల్ల ఆ మెష్ లూజ్ అయ్యి మళ్ళీ బ్రేకేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఇస్ స్మోకర్స్ అండ్ సివియర్ కాఫ్ ఉన్నవాళ్ళు. సెకండ్, వెరీ ఓల్డ్ పీపుల్. దీని ముందు చెప్పినలాగా హెర్నియా సక్సెస్ అనేది మెష్, ఆపరేషన్ టెక్నిక్, మసిల్ పవర్, ఈ 3 ఫ్యాక్టర్ కలిసి వచ్చే ఒక సక్సెస్. సో ఎక్స్ట్రీమ్ ఏజెస్ ఉన్న వాళ్లకు ఆ మసిల్ పవర్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో ఎంత మనం టైట్ ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టిచెస్ వాడితే కూడా ఆ మసిల్ పవర్ వీక్ ఉంది కాబట్టి హెర్నియా ఆపరేషన్ చేసిన ప్లేస్ లేదా కొత్త ప్లేస్లో హెర్నియా మళ్ళీ ఫామ్ అవ్వచ్చు. థర్డ్, పీపుల్ హు ఆర్ హ్యావింగ్ అన్కంట్రోల్ డయాబెటీస్. ఇప్పుడు షుగర్ కంప్లీట్గా కంట్రోల్ లేకుండా ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రీమ్ హై షుగర్ ఉన్న వాళ్ళకు మెష్ ఇన్ఫెక్షన్ కానీ వీక్ స్కార్ టిష్యూ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆపరేషన్ తర్వాత షుగర్ కంట్రోల్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్కంట్రోల్ 300-400 షుగర్స్ ఉన్నవాళ్ళు ఎంత మంచి ఆపరేషన్ జరిగితే కూడా ఆ స్కార్ టిష్యూ ఫామ్ అవ్వేది షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి వీక్ స్కార్గా ఫామ్ అవుతుంది. సర్టన్ అదర్ డిజీజెస్ లైక్ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్ కానీ లేదా సర్టన్ మెడిసిన్స్ వాడే వాళ్లకు స్కార్ టిష్యూ వీక్గా ఫామ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా హెర్నియా ఆపరేషన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ అయితే, ఇప్పుడు హెర్నియా ఆపరేషన్ జరిగి ఏదో ఒక కారణం వల్ల హెర్నియా పుండు పైన ఇన్ఫెక్షన్ అయింది లేదా మెష్ పైన ఇన్ఫెక్షన్ అయితే ఆ హెర్నియా ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో హెర్నియా ఆపరేషన్ చేసే ప్రతి మందికి ఫెయిలియర్ రిస్క్ ఉండదు. బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్కి నార్మల్ పీపుల్ కన్నా కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఇలా పేషెంట్స్ని జనరలీ మనం ఏం చేస్తామంటే దానికి స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు స్మోక్ చేసేవాళ్ళు ఎవరైనా హెర్నియా ఆపరేషన్కి వస్తే ఇనిషియలీ 4 వీక్స్కి మనం వాళ్ళని స్మోకింగ్ ఆపమని చెప్తాం. మళ్ళీ పల్మనాలజీ డాక్టర్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ లంగ్ ఫంక్షన్ని మ్యాక్సిమం ఎంత మనం ఇంప్రూవ్ చేయొచ్చునో అంత ఇంప్రూవ్మెంట్ చేస్తాం. క్రానిక్ కాఫ్ కానీ దగ్గు దాన్ని తగ్గించడానికి మెడిసిన్స్ పెడతాం. ఇదన్నీ ప్రికాషన్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఆపరేషన్ తీసుకెళ్తాం. షుగర్ పేషెంట్స్ అలా వచ్చేప్పుడు షుగర్ని కంప్లీట్గా కంట్రోల్ చేసి ఆపరేషన్ తర్వాత కూడా ఒక 3 మంత్స్ వరకు టైట్ షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేసేలాగా మనం చూసుకుంటాం. సో ఈ ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు మన ఫెయిలియర్ ఛాన్సెస్ని చాలా తగ్గించవచ్చు. సో హెర్నియా ఫెయిల్ అవుతుందా అంటే అది అందరికీ ఒకటే ఆన్సర్ కాదు. ప్రతి పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం వాళ్లకు సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ ఈ కాలంలో హెర్నియా ఆపరేషన్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్, మీనింగ్ మోర్ దెన్ 99% సక్సెస్ ఉన్న ఒక ఆపరేషన్. అన్కాంప్లికేటెడ్ హెర్నియాస్కి మన సక్సెస్ రేట్ జనరలీ మోర్ దెన్ 99%. సో ఈ ఫెయిలియర్ భయంతో హెర్నియా ఆపరేషన్ చేసుకోకుండా, హెర్నియాని ట్రీట్మెంట్ చేయకుండా, డాక్టర్ దగ్గర రాకుండా ఈ భయంతో ఉండాల్సిన అవసరం లేదు. సార్, నవేడేస్ ఫీమేల్స్లో కూడా హర్నియా అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరికైనా ఇలా హర్నియా వచ్చి సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హెర్నియా అండ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మెనీ లేడీస్ దే కమ్ విత్ బెల్లీ బటన్ హెర్నియా. అది చిన్నప్పటి నుండి ఉండొచ్చు.
పెళ్లి తర్వాత అది సైజ్ ఇంక్రీజ్ అవ్వి బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు అంబలికల్ హెర్నియా ఉండొచ్చు. సో అలా పేషెంట్స్కి మనం ఏం చేయాలి? ఇప్పుడు హెర్నియా వెంటనే ఆపరేషన్ చేయాలన్నా, లేదు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత దాన్ని ట్యాకిల్ చేయాలన్నా, వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ దిస్ అంటే, జనరలీ చిన్న బెల్లీ బటన్ హెర్నియాస్ని మనం ప్రెగ్నెన్సీ ముందుగా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న హెర్నియాస్ వల్ల ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. సో అలా చిన్న బెల్లీ బటన్ హెర్నియాస్తో వచ్చే లేడీస్కి మనం ఇచ్చే అడ్వైస్ ఏమంటే, మీరు ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోండి, వెళ్ళి యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్, డెలివరీ అదన్నీ అయిన తర్వాత అప్పుడు మనం హెర్నియాని తర్వాత ట్యాకిల్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ హెర్నియా ఆపరేషన్ జరిగిన లేడీ వచ్చి, ఇప్పుడు నాకు ఆల్రెడీ మెష్ అయింది, బెల్లీ బటన్ హెర్నియా నాకు ఉన్నింది, ఒక 5 years బ్యాక్ నాకు ఆపరేషన్ చేసుకున్న, లాప్రోస్కోపీ ద్వారా దాంట్లో మెష్ ఉంది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అవ్వచ్చునా? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయితే ఆ పొట్ట స్ట్రెచ్ అయ్యే వల్ల నా మెష్ ఏమన్నా బ్రేక్ అవుతుందా, హెర్నియా ఆపరేషన్ ఫెయిల్ అవుతుందా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతారు. సో జనరలీ ఒక హెర్నియా ఆపరేషన్ తర్వాత ఒక 1 year తర్వాత ఇట్ ఈస్ సేఫ్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఆ 1 year లోపల ఆ మెష్ అనేది కంప్లీట్గా బాడీతో ఇంటిగ్రేట్ అయిపోతుంది. సో దాని తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి ఆ పొట్ట స్ట్రెచ్ అయినప్పుడు ఆ మెష్ బ్రేకేజ్ కానీ లేదా హెర్నియా మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. సెకండ్, హెర్నియా ఆపరేషన్ దాని ముందుగా అయింది, ఇప్పుడు నేను నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చునా లేదు నేను సిజేరియన్నే చేసుకోవాలన్నా, ఇది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. దీని ముందుగా బెల్లీ బటన్ హెర్నియా ఉన్నప్పుడు దానికి ఏమైనా సర్జరీ అయితే వాళ్లకు ప్రెగ్నెన్సీ తర్వాత దే కెన్ గో ఫర్ నార్మల్ డెలివరీ. ఈ హెర్నియా ఆపరేషన్ వల్ల వాళ్ళు సిజేరియన్ చేసుకోవాలని ఏం కంపల్షన్ లేదు. వాళ్ళ ప్రెగ్నెన్సీ నార్మల్గా జరిగితే దే కెన్ గో ఫర్ యాజ్ యూజువల్ నార్మల్ డెలివరీ అండ్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ. ఇప్పుడు హెర్నియా మెష్ ఉంది కాబట్టి నేను నార్మల్ డెలివరీ ఐ షుడ్ నాట్ డూ, ఐ షుడ్ గో ఫర్ సిజేరియన్ అనేది రాంగ్ కాన్సెప్ట్. సో ఈ హెర్నియా ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి డైట్ పాటించాలంటారు సార్? జనరల్లీ హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత డయట్ పైన చాలా డౌట్స్ ఉంటుంది పేషెంట్స్కి. నేను ఏం తినాలి, ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ అయింది కదా, మెష్ ఉంది కదా, నేను ఏమన్నా పథ్యం ఫాలో చేయాలన్నా, నేను అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏమన్నా ఉందా? జనరలీ మనం చెప్పేది ఏమంటే, హెర్నియా ఆపరేషన్కి డయట్ కంట్రోల్ అనేది అవసరం లేదు, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏం లేదు. బట్ సర్టన్ డయటరీ అడ్వైస్ మేము ఎప్పుడు పేషెంట్స్కి చెప్తాం. నంబర్ 1, ఈ పప్పు, ప్రోటీన్, శనగపప్పు ఇదన్నీ అనవసరంగా అవాయిడ్ చేయకూడదు. చాలామంది ఏం అడుగుకుంటారంటే, ఆపరేషన్ తర్వాత పప్పు తింటే దాంట్లో చీమ్ ఫామ్ అవుతుంది, స్టిచెస్ ఓపెన్ అయిపోతుంది, ఇట్లా చాలా రాంగ్ కాన్సెప్ట్స్ మిత్ పబ్లిక్ దగ్గర ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి. అన్ని హై ప్రోటీన్ డయట్ మనం తీసుకోవచ్చు, దానివల్ల ఏమీ ఇన్ఫెక్షన్ రిస్క్ లేదు. నంబర్ 2, ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి. సో ఆపరేషన్ తర్వాత డయట్ ఫోకస్ చేయాలని అనుకుని డయట్లో కంట్రోల్ లేకుండా చాలా ఎక్కువ తిని వెయిట్ బాగా పెరిగితే హెర్నియా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీని ముందు కూడా నేను చెప్పాను, మసిల్ టోన్, మసిల్ పవర్ అన్నది మనకు లాంగ్ టర్మ్ హెర్నియా సక్సెస్కి చాలా ఇంపార్టెంట్. ఒబిసిటీ, ఓవర్ వెయిట్ మన మసిల్ని బాగా స్ట్రెచ్ చేసి ఆ మసిల్ని సన్న చేస్తుంది. సో అది జరగకుండా కరెక్ట్ బ్యాలెన్స్డ్ డయట్, హై ప్రోటీన్ డయట్ తీసుకుంటే వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, హెర్నియా హీలింగ్ బాగుంటుంది, ఒబిసిటీని అవాయిడ్ చేయొచ్చు. సో మేజర్ డయట్ రెస్ట్రిక్షన్స్ అన్నది హెర్నియా ఆపరేషన్ తర్వాత ఏమీ లేదు, అన్ని టైప్ ఆఫ్ ఆహారం తీసుకోవచ్చు, ఓవర్ వెయిట్ మాత్రం అవ్వకుండా చూసుకోవాలి. ఒక హెర్నియాకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.